ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కార్మిక వర్గానికి చాలా ప్రయోజనం చేకూర్చిందని మేము భావిస్తున్నాము. ఎందుకు చెబుతున్నాం అంటే ఈ మాట 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ కి కార్మికుల పనుల కోసం నిమిత్తంగా వచ్చి చాలా ఆర్థికంగా బలపడ్డారు. అదే వైసీపీ గవర్నమెంట్ ఒక ఛాన్స్ ఒకసారి వచ్చిన తర్వాత ప్రజలు కూడా నమ్మి ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పేసి ప్రజలు నమ్మి మోసపోయారు. మోసపోయినందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కార్మిక వర్గాన్ని నట్టేట ముంచింది. అది అసంఘటిత కార్మికులు కావచ్చు, సంఘటిత కార్మికులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదైనా కానీ కార్మిక వర్గానికి అన్ని వర్గాలకి న్యాయం జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది, చంద్రబాబు గారి నాయకత్వంలో జరిగిందని మేము సంపూర్తిగా చెబుతున్నాం. ఎందుకు చెబుతున్నామంటే అన్ని వర్గాల కార్మికులకి అంగన్వాడీ కానీ, ఆశా కార్యకర్తలు కానీ, మధ్యాహ్న భోజన కార్మికులు కానీ, అసంఘటిత కార్మికులు కానీ, ఆధార కార్మికులు కానీ, అట్లాగే ముఠా కార్మికులు కానీ, హమాలీలు కానీ, పంచాయతీ కార్మికులు కానీ, ఏ కార్మికులను కావచ్చు తెలుగుదేశం గవర్నమెంట్ లోనే వాళ్ళకి లబ్ధి చేకూర్చింది తప్ప వైసీపీ గవర్నమెంట్ లో ఎక్కడ కూడా కార్మిక వర్గానికి న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు. కార్మిక వర్గం ఇంకా ఆయన ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర, దేశ చరిత్రలో ఎక్కడైనా చూసామంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం. కార్మిక బాంధవుడు ఎవరన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా చెబుతున్నాం. కార్మికుల ద్రోహం ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెబుతున్నాం. నమస్తే అండి. ఇప్పుడు మాకు చంద్రబాబు గారు వచ్చిన కాడి నుంచి చాలా అభివృద్ధి పథకంలో మేము అందరం శుభ్రంగా ఉన్నాము. గత 5 సంవత్సరాలు చాలా బాధలు పడ్డాము. ఒకటి గడవటం కష్టంగా ఉంది. ఒక అభివృద్ధి అనేది లేదు. మా పిల్లలకు కానీ మాకు కానీ ఏది ఒక రూపాయి ఆదాయం లేదు. మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసిన ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనండి. ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా మేము కానీ, మా పిల్లలు కానీ, పిల్లల భవిష్యత్తు కానీ, పిల్లల చదువులు కానీ చాలా భవిష్యత్తులో చంద్రబాబు గారు ఆలోచించేది ఏంటంటే 20 సంవత్సరాలు ఫీజులు ఆలోచిస్తారండి. అది మేము కోరుకున్నాము. 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు జరిగిన 5 సంవత్సరాల్లో రావణాసుడు పరిపాలన మేము చేతులు ఎత్తి మొక్కి దండం పెట్టేసి పంపించేసాము. ఇప్పుడు మాత్రం మాకు చాలా బాగుందండి. చంద్రబాబు గారు ఫ్రీ బస్ పెట్టినా, ర్యాపిడో బైకులు పెట్టినా సంవత్సరానికి వచ్చే బయటకి 15,000 రూపాయలు ఆయన ఇస్తున్నారు. మా పిల్లలకి మంచి భవిష్యత్తును చూపించారు, మాకు భవిష్యత్తును చూపించారు. అమరావతి ప్రజామంత్రానికి ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక తాటిలో పెట్టిన వ్యక్తి ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారండి. బాబాయ్ గారు, ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట ప్రభుత్వం వచ్చిన ముఖ్యంగా కార్మికులకి ఏ విధంగా ఉంది? ఈ రోజు కార్మికుల సందర్భంగా మీకు ఎలా అనిపిస్తుంది? గతంలో ఎలాంటి ఇబ్బంది పడ్డారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎలా అయితే ఇది వరకు వైఎస్ఆర్ పరిపాలన మటుకు మేము చాలా ఇబ్బందులు పడ్డామండి. పని కూడా ఉండేది కాదు, మాకు పని ఉండేది కాదు. ఇప్పుడు పని ఉన్నా లేకపోయినా ఒక 5 రూపాయలు పెట్టుకుని అన్నా క్యాంటీన్కి వెళ్ళి హ్యాపీగా ఫోన్ చేస్తూ పని లేకపోయినా సరే ఒక 5 రూపాయలతో కడుపు నింపుకొని బాగానే ఉంటున్నామండి. ఈయన వచ్చిన ప్రభుత్వం వచ్చింది కానీ మాకు పనులు కూడా బాగానే ఉంటున్నాయి, దొరుకుతుంది. ఎలాంటి ఇబ్బంది పడే? ఇసుక దొరికేది కాదు, పనులు ఉండేది కాదు, ఇంట్లో కూడా చాలా ఇబ్బందులు ఉండేది. ఇప్పుడు అలా ఇప్పుడైతే ఇబ్బంది ఏం లేదు సార్. ఇప్పుడైతే మాకైతే ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడైతే మాకు అప్పుల్లో ఇసుక 1000 రూపాయలు ఉన్న ఇసుక 2000కి అమ్మేవారండి. ఇప్పుడైతే 1000 రూపాయలుగా ఒక ఆటో దొరుకుతుంది, మేము పని చేసుకోగలుగుతాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గూడు కూడా ఆయన అప్పుడులో మాకు గూడు ఇచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు పిలిచి ఎక్కడొక్కడ గూడు కూడా ఇస్తున్నారు. సార్ మీరేం చేస్తూ ఉంటారు? విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో వెహికల్ డిపోలో అవుట్ సోర్సింగ్ డ్రైవర్ గా పనిచేస్తానండి. మాకు ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి సకాలంలో జీతాలు పడతాం కానీ పని ఒత్తిడి తగ్గిందండి. వెహికల్స్ కూడా కొత్త వెహికల్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. పనిభారం తగ్గింది. మేము మా ఒంటి చాకిరి తగ్గి మిషన్ యంత్రాలతో సులభంగా పనిచేయగలుగుతున్నామండి. గతంలో ఎలా ఉంది? గతంలో చిన్న సమస్యలు ఉన్నాయండి. వీక్లీ ఆఫర్లు కూడా ఉండేవి కాదు మాకు. చంద్రబాబు నాయుడు గారి విజనరీతో శానిటేషన్ కి ఎప్పుడైనా పెద్దపేట వేస్తారన్న సంగతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి. అదే విధంగా మా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన కొత్త వాహనాలు తీసుకొచ్చి వర్కర్ల భారం తగ్గించి పని ఒత్తిడి తగ్గించి తేలిగ్గా ఎక్కువ పని ఎలా జరగాలనేది ఈ ప్రభుత్వంలో జరిగినట్టుగా ఇంకా ఇప్పుడు జరగదండి. అది మేము దాదాపు 15-18 ఏళ్ల నుంచి ఈ వీళ్ళలోనే ఉన్నాము. ఇదే పని మాకు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు పని భారం తగ్గుద్ది. అది సంతోషం అండి మాకు. ఇప్పుడు కార్మికులు గతంలో ఎలాంటి ఇబ్బంది పడ్డారు? ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇసుక దొరుకుతుంది, పనులు కూడా దొరుకుతుంది, టైంకి 5 రూపాయలు అన్నా క్యాంటీన్ భోజనం కూడా దొరుకుతుంది. ఎలా అనిపిస్తుంది? అన్న క్యాంటీన్ మనకి భోజనం అవుతుంది. పనికి వెళ్ళి అక్కడికి మనకి 20 రూపాయలు వస్తానే కాదు, కాంట్రాక్ట్ లో తీసుకుంటారు. మనకు వచ్చింది కబోర్డ్ లేట్ అందలేదు. ఒక రోజు ఉంటే ఒక రోజు ఉంటుంది కాదు. ఎంతమంది ఇబ్బంది బాగా పడ్డాం.
ఇబ్బందులు అని జగన్ ఉన్నప్పుడు ఇబ్బందులు బాగా పడ్డాం. ఇప్పుడు ఏమో ఇప్పుడు పర్లేదు, అన్నిటిగా అందుబాటులో ఉన్నాయి. అప్పుడు రేషన్ కార్డు లేకపోతే కొందరికి లేవు, ఇప్పుడు వస్తాయి, అన్ని వస్తాయి. ఇప్పుడు అన్ని బాగుంది, మరి లేబర్కి అంతా బాగుంది. వస్తాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తాడు కార్యక్రమం తప్పనిసరి. ఒకటండి, లంచగోళితనం చాలా తగ్గిపోయిందండి. అసలు లంచగోళితనం అనేది ఎక్కడ కనపట్ల. ఇటు వరకు అంటే ప్రతిదానికి లంచం రికమెండేషన్ అవసరం అయ్యండి. ఇప్పుడు డైరెక్ట్ గా ఏ పనికైనా వ్యక్తి వెళ్ళి చేయించుకునే శక్తి వచ్చిందండి వాళ్ళ చంద్రబాబు గారి దయ వల్ల. గతంలో రికమెండేషన్, రాజకీయ నాయకులు రికమెండేషన్ కావాలండి. పోయిన గవర్నమెంట్ లో వాళ్ళు చెప్తూనే వాళ్ళు చేసేవాళ్ళు ఆఫీసర్లు పనులు. ఇప్పుడు అట్లా కాదండి, కలెక్టర్ గారి దగ్గరికైనా డైరెక్ట్ వెళ్ళి మాట్లాడగలిగే శక్తి నాకు వచ్చిందండి. ఎందుకంటే ఆ పౌరం చంద్రబాబు గారు ఇచ్చారు. అంటే ప్రతి వ్యక్తికి న్యాయం జరగాలని ఒక ఆలోచన ఉందండి ఆయనకి. ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. భవిష్యత్తులో ఉంటారండి. మళ్ళీ 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఆయనండి. ఆయన ఉంటే ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవుద్దండి. ఇప్పుడు కార్మికులుగా మీకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది? రోడ్లు నెంబర్ 1 అండి. ఆ బోతుల్లో తాళ్ళనే భయపడేవాళ్ళు అండి. ఇప్పుడు ఏ రోడ్డుకి వెళ్ళినా అంటే వేస్తున్నారండి, అన్ని వేస్తున్నారు కానీ అన్ని ఒకేసారి అవ్వవు కదండి. ఎందుకంటే అది డబ్బుతో కూడిన పని, తర్వాత వర్క్ పనితో కూడిన పని. మార్తా అయ్యే పని కాదండి. చేస్తున్నారండి. రోడ్లన్నీ బాగున్నాయి. రోడ్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయండి. మాది రావర్పాళ్ళు ఉన్నామండి. ఇటు వరకు రావాలంటే రింగ్ లోకి ఎంతో బాగా వేయించారు రోడ్డు. కళ్ళు మూసుకొచ్చేస్తాం, ఆ కటింగ్ లో నుంచి మళ్ళీ పాయింట్ లో తీసుకుని వెళ్ళిపోతున్నామండి బళ్ళు. ఇప్పుడు ఆ ఇబ్బంది ఏమీ లేదండి. చంద్రబాబు గారు పరిపాలన నెంబర్ 1 అండి. ఆయన పేరెట్టేదంటే అది సర్వనాశనం అయిపోతాడు. ఎందుకంటే రాజధాని పూర్తిగా పూర్తి చేస్తే ఆయన పేరు సువర్ణాక్షరాలతో రాయాలండి అక్కడ రాజధానిలో చంద్రబాబు గారి పేరు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది కార్మికుల యొక్క కళ్ళల్లో ఈ రోజు అందరికి కూడా ఆనందాన్ని చూస్తున్నామండి. నిజంగా ప్రతి ఒక్క కార్మికుడు ఈ రోజున మేడేని చాలా సంతోషంగా ఆనందంగా చేసుకుంటాడు. గత సైకో ప్రభుత్వంలో అయితే భవన నిర్మాణ కార్మికుల నుంచి ఇసుక దోపిడీ, ఈ ఉచితంగా ఇచ్చిన ఇసుకని కేవలం కృత్రిమంగా కొరతను ఏర్పాటు చేసి వాళ్ళందరం రోడ్డు పాలు చేశాడు. అలాగే కార్మికుల సంక్షేమ బోర్డులో నుంచి నిధులు మొత్తం దారి మరలించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కార్మికులు పట్టగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారు ప్రతి ఒక్క ఆటో కార్మికుడు గాని, భవన నిర్మాణ కార్మికులు గాని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో కూడా అందరికీ కూడా ఎవరికైతే ఉన్నారో సంక్షేమ పదాలు అందుతున్నాయి, సూపర్ 6 అందుతుంది. ప్రతి ఒక్కరు ఆనందంగా ఉంది. చేతి నిండా పని ఉంది, తినడానికి ఇబ్బంది లేదు. ప్రతి కార్మికుడు 5 రూపాయలు పెట్టి అన్న క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేస్తున్నాడు. 15 రూపాయలతో అతను మొత్తం ఒక రోజు గడిచిపోతుంది. మిగతా డబ్బులు వాళ్ళ పిల్లల చదువుకు కానీ, ఇంట్లో వస్తువులకు కానీ, గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాకొర అప్పులు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ మొత్తం తీర్చుకొని ఆనందంగా ఉంటున్నారండి. అలా ఈ రోజు కార్మికుల దినోత్సవం, ముఖ్యంగా మీ కార్మికులు ఎలా ఉంది? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎలా బాగుంది సార్. ఇప్పుడు వచ్చిందండి ఇసుక కొరవ లేదు. మా అలాంటి వాళ్ళకి ఆకలి నెలకి అన్నం దొరుకుతుంది. అన్న క్యాంటీన్కి వెళ్ళగానే తప్పు అన్నం దొరుకుతుంది మా అలాంటి వాళ్ళకి. ఇప్పుడు రోడ్డు మీద ఇన్నాళ్ళంటే అతను వచ్చిన తర్వాత ఇసుక లేదు. ఇప్పుడు అన్ని పనులు లేవు, ఏమి లేవు. ఇప్పుడు అతను వచ్చాడు, అన్ని హ్యాపీగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఉంది, హ్యాపీగా ఉంది. డైలీ పని. మనం ఒళ్ళు పథకం వెళ్ళలేం కానీ డైలీ పని ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఎలాంటి ఇబ్బంది పడేవారు? చాలా ఇబ్బంది. ఇసుక లేదు, అప్పటికప్పుడు ఏమి లేవు. ఎవరిని అడగలేము. ఎవరు అడగలేక చెందలేక గ్యాస్ దెమ్మలు కూడా అమ్ముకునే పరిస్థితులు నాకు వస్తాయి. ఇప్పుడు ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్. మొత్తం మీ కార్మికులందరూ హ్యాపీయా? హ్యాపీ. వాస్తవంగా చెప్పాలంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ముందుగా కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కార్మికులు లేనిదే ప్రపంచం మనుగడ సాధ్యం కాదు. కార్మికులు లేనిదే ప్రపంచంలో ఏది ముందుకు జరగదని తెలియజెప్పిన సంగతి మనందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం విషయానికి వస్తే సంక్షేమ పథకాల నుంచి ఒక కార్మికుడు పనిచేసే విధంగా కావాలంటే ఈ ప్రభుత్వం కావాలని అందరూ కోరుకున్నారు. ఎందుకంటే మనకు మంచి జరగాలంటే ప్రభుత్వ పరిపాలన కూడా మనకి అందుబాటులో ఉండాలి. ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు శ్రామిక, కార్మిక, కర్షక అనే 3 తీసుకొని ప్రజల కోసం అమాయకమై అనేక మంది భవన కార్మికులు కానివ్వండి, పెయింట్ కార్మికులు కానివ్వండి, టాపీ మిస్త్రులు కానివ్వండి, అనేకమైన పథకాలు పనులు కూడా చేసుకున్నట్టు ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు పనులు కల్పించారు. ఇదివరకు అయితే ఇసుక దొరక్క టాపీ మిస్త్రులు అల్లాడిపోయి రోడ్డు పెరిగి అల్లు రామచంద్రనారాయణ పరిస్థితి ఏర్పడింది. అలాగే పెయింట్ అయితే పెయింట్ పనులు లేక గత ప్రభుత్వంలో అనేక మంది కిరాయి లేక ఆటో వాళ్ళు అనేక మంది ఇబ్బంది పడ్డారు. ఈ గవర్నమెంట్ అది లేకుండా చక్కగా
ప్రతి కార్మికులు కూడా సంతోషంగా ఉండే విధంగా గవర్నమెంట్ చర్యలు ఉన్నాయని. మేము విజయవాడ కాళేశ్వర మార్కెట్ ఆటో స్టాండ్ డ్రైవర్ అండి. మేడే సందర్భంగా ఈ రాష్ట్ర కార్మికులకు ముందుగా కూటమి ప్రభుత్వం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు గత పాలకులు ప్రభుత్వంలో చూస్తే ఆటో వాళ్ళకి అనేక రకమైన ఇబ్బందులు జరిగింది. వారు ఏది చూడకుండా అయినా 10,000 రూపాయలు వేసారు అనుకున్నాం, కానీ మనం రోడ్లు కానీ గతుకుల మాయం అనేక రకాలుగా ఇబ్బందులు పడేవాళ్ళం. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఎటు చూసినా సరే రోడ్లు సున్నితంగా చాలా శుభ్రంగా ఉన్నాయి రోడ్లు. అప్పుల్లో ఆ పాలకుల ప్రభుత్వంలో వారంలో 4 సార్లు మనం బళ్ళు రిపేర్లు చేయించుకునే వాళ్ళం. ఈ రోజు అటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు మన గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గాని, కూటమి నాయకులు గాని ఈ రోజు ఆటో కార్మికులకి ఎటు చూసినా సరే గతుకులు కొంతలు లేకుండా, ఆటో కార్మికులకి అనేక రకాలైన ఇబ్బందులు లేకుండా ఎటు చూసినా సరే రోడ్లు చాలా శుభ్రంగా ఉన్నాయి. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఒక రాజధాని అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ రాజధాని ఒకే రాజధాని అని నినాదంతో ముందుకెళ్తే ఈ రోజు అనేక రకమైన మనుషులు ఈ రోజు మన విజయవాడ నగరంలో గాని అనేక రకమైన షాపింగ్ కాంప్లెక్స్ చేయటంలో గానీ, ఆటో వాళ్ళకి కిరాయిలు పెరగటం గానీ, రూపాయి పెరగటం గానీ అన్ని సక్రమంగానే బాగున్నాయి. ఈ కూటమి ప్రభుత్వానికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చినాక పర్వాలేదండి. ఎందుకంటే రోడ్లు అసలు కళ్ళు మూసుకొని తోలొచ్చండి. ఈ రోజు రోడ్లు అలా ఉన్నాయి. అభివృద్ధి పనుల్లో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తుందండి సర్వేగంగా. ఎందుకంటే మాకు ఎటువల్ల మేము ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా చక్కగా తోలుకుంటున్నాం సార్. మాకు ఎటువంటి ఇబ్బందులు లేదు. మా చంద్రబాబు నాయుడు దయ వల్ల రోడ్లు బాగా డెవలప్మెంట్ అయింది. మున్నటి 5 సంవత్సరాల కంటే ఈ 2 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాలు ఇంకా బాగున్నాయండి. ఎందుకంటే రోడ్లు బాగున్నాయి. రాజధాని అమరావతి సెక్రటరీ ఫుల్ గా డెవలప్మెంట్ అయింది. ఎటు చూసినా అమరావతికి కిరాయిలకి మాకు వెళ్తున్నాం సార్. అక్కడికి వెళ్ళంగానే అన్న క్యాంటీన్ ఉంటుందండి అందుబాటులో. మాకు కడుపు నిండా 5 రూపాయలకి అన్నం తింటున్నాం సార్ చంద్రబాబు నాయుడు పుణ్యం అంటూ. అటు నుంచి మళ్ళీ రిటర్న్ లో కూడా ఎవరో ఒకరు రైల్వే స్టేషన్ కైనా, బస్ స్టాండ్ కైనా, విమానాశ్రయానికైనా కిరాయిలు పడుతున్నాయి సార్. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ మళ్ళీ మాకు రావాలి, ఉండాలి అనుకుంటున్నాం సార్. ఇప్పుడు ఫ్రీ భోజనం అనేది ప్రతి ఒక్కరికి, మా కష్టపడిన లేబర్ అందరికీ కూడా హ్యాపీగా ఉంటది. ఎందుకంటే మేము కూలికి వెళ్ళి వస్తాం కాబట్టి 5 రూపాయలు ఇచ్చి అన్నం పెట్టడం చాలా మంచి పద్ధతి. పర్లేదు, హ్యాపీగా ఉంటుంది. పనులు కరువు లేవు. అప్పుడంటే కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాం. సమ్మె కేంద్రంలో ఇసుకలు దొరక్క, పని లేక, తినడానికి తిండి లేక చాలా అవస్థలు పడ్డాం. ఇప్పుడు అంత అవసరం లేకుండా హ్యాపీగా ఉన్నాం. పర్లేదు. పనులు దొరుకుతున్నాయి. పనులు ఉంటాయండి. పనులు ఎందుకుండా పనులు దొరుకుతాయి. ఇసుక రాకుండా ఎలాంటి ఇబ్బంది పడ్డారు? చాలా ఇబ్బంది పడ్డాం. ఏం మర్చిపోలేదు, మాకు తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి వచ్చిన తర్వాత ఎలా? పర్లేదు, కొంచెం పర్లేదు అన్న. ఇప్పుడు అన్న క్యాంటీన్ పెట్టారు, పర్లేదు. అది ఏంటంటే 5 రూపీస్ కి భోజనం పెట్టడం అంటే మాటలు కాదు. మీరు పనులు చేసుకుని ఏ టైంకి వెళ్ళినా భోజనం ఉంటదండి. పర్లేదు. అయితే మీ కార్మికులకు నమ్మకం అనేది ఏర్పడింది అంటారు ఈ ప్రభుత్వం? నమ్మకం అనేది ఏర్పడిందండి. ఈ రోజు మేడే సందర్భంగా కార్మికులు ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? చంద్రబాబు నాయుడు మాకైతే బాగానే ఉంది. మాకైతే పనులు దొరుకుతున్నాయి. ఈ టీడీపీ ఉన్నంత వరకు మాకు పనులు దొరుకుతాయి. ఇప్పుడు గతంలోనే వచ్చినా మాకు ఎలా ఉంటుందో మాకు తెలీదు. ఒకప్పుడు మాకు ఇసుక కరువుకి, కూలికి అలా ఆందోళన అయిపోయింది వాళ్ళం. ఇప్పుడు ఎలా ఉంది చంద్రబాబు నాయుడు? అయితే మటుకు బాగానే ఉంది. అన్ని దొరుకుతున్నాయి. మేస్త్రులకైనా, లేబర్లకైనా, అందరికైనా సరే బ్రహ్మాండంగా ఉంది. మాకు జగన్ ఉన్న టైంలోనా కూడా మాకు అనుకునే కూలి వచ్చేది కాదు. ఆ లేకుంటే పనికి వెళ్ళేటప్పుడు ఇసుక లేదని, పెట్టలేదని అనేవాళ్ళు. మేమే ఇసుక కొనుక్కోలేకపోతున్నాం, మీకింత కూలి ఇవ్వడమా అని అనేవాళ్ళు. ఇప్పుడైతే మటుకు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది. పనులు దొరుకుతున్నాయి. మాకు జనసేన, టీడీపీ పొత్తు వరకు మాకు సూపర్ లాగా ఉంది. కార్మికులందరూ హ్యాపీయే కదా? ఓకే.